ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం కార్యక్రమము ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేసిందా అంటే అవుననే చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వమే 37 రూపాయల పైచిలకు కిలో పైన ఇస్తున్నామని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అలాగే ఇతర అగ్ర నేతలు సైతం కామెంట్ చేయడం జరిగింది. దీనికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు, అలాగే మంత్రులు స్పందిస్తున్నారు. ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇస్తున్నారా అనేటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో పెట్టేటువంటి విషయంలో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. రేషన్ షాపు ఎదుట ఖచ్చితంగా పెట్టాల్సిందే, సన్నబియ్యం ఇచ్చేది అత్యధిక శాతం మేము మాత్రమే ఇస్తున్నామని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి ఇంతకాలం నుంచి ఎందుకు ఇవ్వలేదు, మిగతా రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయట్లేదు అనేటువంటి కామెంట్స్ ఇటు కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇటు భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సన్నబియ్యం మాటల యుద్ధం మొదలుపెట్టిందంటే అవుననే సమాధానం వస్తుంది. ఒకసారి చూద్దాం ఎవరేమనుకుంటున్నారు. రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు మోడీ బియ్యం, ఇలా కామన్ నానుడి అది గ్రామాలలో ఏ బియ్యం ఇస్తున్నారంటే మోడీ బియ్యం ఇస్తున్నారు అంటున్నారు. ఈ సన్న బియ్యం ఎప్పుడు వేయాలి? ఇన్ని రోజులు పైసలు దోసుకున్నారు వీళ్ళు. ఇలా ముఖ్యమంత్రి గారే రైస్ మిల్లర్స్ విషయంలో కానీ ఇతర విషయంలో కామెంట్ చేసిండ్రు. మరి విచారణ చెప్తలేరు. సివిల్ సప్లైస్లో జరుగుతున్న అక్రమాల విషయంలో బీఆర్ఎస్ పాలన అక్రమాలు జరిగినాయి అంటున్నారు. మరి ఎందుకు విచారణ చెప్తలేరు? దోషులను ఎందుకు శిక్షిస్తలేరు? ఒక మాటను వదిలేస్తే అయిపోతుందా? కాబట్టి 37 రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్న కిలోకు, మీరు కేవలం 10 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. మన ప్రారంభోత్సవ సందర్భంగా కనీసము ఒక మోడీ గారి ఫోటో, కనీసం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పకపోవడం, ఇట్లా అంటారు, వాళ్ళ బదనాలు చేస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ అప్పీల్ చేస్తున్నాను, మండలాల వారీగా తిరగండి. 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్న విషయాన్ని మీరు స్పష్టం చేయండి. మిల్లింగు, సుతిల్తాడు, గోనె సంచి పైసలు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జు, అక్కడ పనిచేసే సిబ్బంది ఛార్జు, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనుగోలుకు ముందు మిత్తి పట్టుకొస్తుంది, ఇది బ్యాంకు నుంచి లోన్ పట్టుకొస్తుంది. ఆ లోన్కు ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. స్టోరేజ్ పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ప్రతి పైసా కేంద్రం ఇస్తున్నది. మీరు చేసేదేంది? కానీ ఇవి మోడీ బియ్యం ఆరాంసే తీసుకోండి, మోడీ గారిని ఆశీర్వదించండి. సన్న బియ్యం చౌక ధరల దుకాణం ద్వారా రేషన్ కార్డులు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకునే ఈ సందర్భంలో పాల్గొన్నటువంటి అక్కా చెల్లెలందరికీ పేరు పేరున నమస్కారం, ఉగాది శుభాకాంక్షలు. దేశంలోనే మొట్టమొదటిసారి ప్రజలు రోజు ఉపయోగించేటువంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొన్న ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాలో ప్రారంభోత్సవం చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చౌక ధరల దుకాణాలలో 17,263 చౌక ధరల దుకాణాల ద్వారా 2,91,000 చిల్లర రేషన్ కార్డులకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి చప్పట్ల ద్వారా ప్రారంభోత్సవం చేసుకుంటామని సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే ఇంటికి తీసుకోకముందే వేరేటోళ్ళకి ఇచ్చేయడమో, చౌక ధరల దుకాణానికి వాపసు 5-10 ఇవ్వయా మాకెందుకు ఎవరు తింటారనే మాటనో అనేక రకాలుగా ఇబ్బందులు ఉండే. కానీ ఇలా రేషన్ షాప్ డీలర్ అక్క లక్ష్మి అయిపోయారు. స్వరూప్ అక్క దగ్గర ఒకవేళ రేషన్ కార్డు ఎవరు మిగిలిపోతే ఇంటికి వచ్చి తీసుకుంటారు. ఇప్పుడు ఇక ఎవరు ఊకోరు. ఇలా తప్పకుండా ఇవి మనం తినేటువంటివి ప్రభుత్వం అందరికీ బాగుండాలి, ఆరోగ్యాలు బాగుండాలి, అందరికీ మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యాలు కలగజేయాలని సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి ఆశీర్వచనంతో ఎన్నుకోబడ్డ ఈ ప్రభుత్వం ప్రారంభోత్సవం చేస్తూ ఉంది. మంది మహిళల్ని కోటేశ్వరులు చేయాలని పావలా వడ్డీతో సహా ప్రభుత్వమే జమ చేస్తూ అనేక రకాల కార్యక్రమాల్లో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తూ ఉంది. ఇలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 200 లోపల కాల్చుకున్న వాళ్ళందరికీ ఇస్తుంది. ఇక్కడ ఎంతమందికి వస్తుంది ఒక్కసారి చేయలేమంటే 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నారు. ప్రజలు 500కి సిలిండర్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం సరైన విధంగా ఒప్పుకోలే. లేకపోతే మీకు ఇచ్చే సబ్సిడీని కేంద్రానికి ముందే కడతాం,
కన్జ్యూమర్ దగ్గరికి 500 తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళ ఖాతాలలో తిరిగి పడేటువంటి వద్దు అని చెప్తే అది జరగలేదు. వాటి కొద్దిగా ఇబ్బంది ఉన్నది. నేను దాంట్లో గ్యాస్కు సంబంధించిన దాన్ని కూడా ఎప్పటికప్పుడు స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.